ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకున్నారు? యేసు ప్రభువు జీవించాలనే. వెరీ గుడ్. వాటి ప్రభు కోసం సాక్ష్యంగా ఉండాలి కదా. ప్రభు కోసం సాక్ష్యం ఉంటే దేవుడికి సాక్ష్యాన్ని బట్టి బాప్తిసం ఇస్తారు. శ్రమలు వస్తాయి, తట్టుకోగలుగుతారా? ఇంట్లో బయట నిలబడ్డారు కదా, అన్నింటిలో శ్రమలు వస్తాయి. శ్రమలకు నిలబడతారా? ఏమైనా అప్పులు ఉన్నాయా? ఉంటే చెల్లించారా? ఉంటుంది కదా. ఎవరైనా ఏమైనా తీసుకున్నారా? అంటే ఇచ్చేయగా సరేనా? సంపూర్ణంగా నమ్ముతున్నారు కదా. ఎవరైనా బలవంతం చేసినారా? ఇక్కడ ఎవరన్నా శ్రీనన్న కానీ నాగేశ్వర కానీ ఎవరైనా బలవంతం చేసినారా? చేయలేదు కదా. సంఘం బలవంతం చేయలేదు కదా. మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? వెరీ గుడ్. అయితే మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి మేము బాప్తిసం ఇస్తాం. కాబట్టి సాక్ష్యంగా ఉండాలి, ప్రభు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు బాప్తిసం ఇస్తున్నాక మీకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటికీ తట్టుకోవాలా? అన్నిటికీ ఆగాలి, అన్నిటికీ నిలబడాలి, అన్నింటినీ ఓర్చుకోవాలి, అన్నింటినీ సహించాలా? అప్పుడు మీకు బహుమానం ఉంటుంది. మరి బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా జీవిస్తాం, మళ్ళీ లోపం పోయిపోతాం, సినిమాలు చూస్తాం, సెల్లులు చూస్తాం, సెల్లులు కూడా దొరుకుతాం. కాబట్టి తీర్మానం చేసుకోండి, ప్రభు మిమ్మల్ని చక్కగా దీవించాలి, ఆశీర్వదించాలి. బాప్తిసం తీసుకున్నాక ఏం చేయాలి మీరు చెప్పండి? రోజు బయట చదవాలి. చదువుతున్నారు, ఇప్పుడు బయట చదువుతున్నారా? వెరీ గుడ్. అయితే రోజు ఇంకా ఉదయము సాయంత్రం ఇప్పుడు ప్రార్థన కూడా చేసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు చేయకపోయినా మీరైనా కూర్చొని చిన్న పాట పాడి ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇది మనకు ఎంతో బాప్తిసం, మీకు ఎంతో బలము, శక్తి వస్తుంది. కాబట్టి మన ప్రభు కోసం జీవించాలంటే ఈ పద్ధతులు మనం పాటించాలి. సాక్ష్యంగా బ్రతకాల, దేవుడు చుట్టూ నమ్మకంగా బ్రతకాల, మనం ప్రభు కొరకే జీవించాలి. అలాంటి శ్రమలు, గాలులు, తుఫానులు